హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విందు వినోదం. ఈరోజు మీకు కొండవీడిని పరిపాలించిన రెడ్డి రాజులు ఆ కాలంలో వాళ్ళు ఉపయోగించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని చూస్తున్నాను. ఫస్ట్ టైం కనుక మన వీడియోని మీరు చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసరికి రెడ్డి రాజుల కాలంలో వాళ్ళు ఉపయోగించిన పందిరి మంచం. ఆర్ట్ వర్క్ చూడండి, చాలా బాగుంది. దగ్గర నుంచి చూడండి, ఇంకా చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసరికి కొండవీడి రాజులు యుద్ధ సమయంలో ఉపయోగించిన పిరంగి గుళ్ళు. ఇవి వచ్చేసరికి 18వ శతాబ్దానికి చెందినవి. నెక్స్ట్ వచ్చేసరికి రాజుగారు ఖడ్గం. ఇది నెక్స్ట్ వచ్చేసరికి తామ్ర శాసనము అంటే నకళ్ళు. ఇవి వచ్చేసరికి 13వ శతాబ్దం నాటివి. వీటిని ముద్రించింది అనమా వేమారెడ్డి గారు డిసెంబర్ 4, 13వ శతాబ్దంలో ముద్రించారు. ఇవి వచ్చేసరికి అతి ముఖ్యమైనవి. ఆ రోజుల్లో చలామణిలో ఉన్న నాణ్యాలు ఇవి. ఈ నాణ్యాలను వచ్చేసరికి ఏ వస్తువుతో ఈ నాణ్యాలు అనేవి తయారు చేశారు అనేవి కానీ, వాటిని జారీ చేసిన టైంలో రాజు ఎవరు అనే వివరాలు, ఏ రాజుగారి హయాంలో ఇవి చలామణిలో ఉన్నాయి అనేవి చాలా క్లియర్గా రాసి ఉంచారు అక్కడ. అదేవిధంగా మీరు అక్కడ ఈ నాణ్యాలను ఏ శతాబ్దం మధ్యలో చలామణి ఉండేవనేవి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. నాణ్యానికి రెండు వైపులా బొమ్మ వైపు కానీ బొరుసు వైపు కానీ ఏమేమి ముద్రించారనేది కూడా అక్కడ క్లియర్గా నోట్ చేసి పెట్టారు. ఒరిజినల్ నాణ్యాలు కూడా మీకు మ్యూజియంలో అవైలబుల్గా ఉన్నాయి, డైరెక్ట్గా చూడొచ్చు. అదేవిధంగా మీరు ఇంకా అక్కడ చూసిన నాణ్యాలన్నిటివి ఏ రాజుల హయాంలో చలామణిలో ఉన్నాయి అనేది కూడా మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మీకు ఇక్కడ ఒక ఆర్ట్ వర్క్ ఉంది, రాజుగారి సభ ఎలా ఉండిద్ది అనేది. ఇది చూస్తానికి రెండు కళ్ళు చాలవు, అంత బాగుండిద్ది ఆర్ట్ వర్క్. మరి ఎప్పుడు చేశారనేది కనుక మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ చూస్తానికి మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా వెళ్తే కనుక ఒక్కసారి విజిట్ చేయండి మ్యూజియం.